టీవీ చూసేటప్పుడు దానికి ఎంత దూరంలో కూర్చోవాలి? ఎలా చూస్తే మన కళ్ళు అలసిపోకుండా ఉంటాయి అనేది మనం తొందరగా ఆలోచించం. కానీ మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే టీవీకి లైటింగ్ తప్పనిసరి. అంటే టీవీ వెనక లైట్ సెట్ చేసుకొని మనం చూసినట్లయితే మన ఐస్ స్ట్రెయిన్ తగ్గడమే కాకుండా పిక్చర్ క్వాలిటీ కూడా మంచిగా కనిపిస్తుంది. దీన్నే బియాస్ లైటింగ్ అంటారు. ఒకవేళ మనము ఏ లైటింగ్ లేకుండా చీకటి రూమ్‌లో కూర్చొని టీవీని చూస్తున్నట్టయితే ఆ లైటింగ్ మన కళ్ళని ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. మన కళ్ళు డ్రైగా అయ్యేలాగా, అలాగే దురదలొచ్చేలాగా, హెడ్‌ఏక్స్ కానీ, మైగ్రేన్ వచ్చేలాగా కానీ, లేకపోతే స్తబ్దుగా అయిపోయి డిజీనెస్ వచ్చేలాగా కానీ చేస్తుంది. లైట్ సెట్ చేసుకొని చూడటం వల్ల మన ఐకి స్ట్రెయిన్ తగ్గడమే కాకుండా పిక్చర్ చూడ్డానికి మన కళ్ళకి ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా మంచిగా కనిపిస్తుంది. అలాగే ఒక రకమైన యాస్థెటిక్ ఫీలింగ్ కూడా వస్తుంది. చాలా వరకు మనం డిఫరెంట్ లైట్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం కదా! ఒక రకమైన డిమ్ లైట్, యెల్లో లైట్ అలా. సో, వాటి వల్ల కూడా మనకి మంచిగా పిక్చర్ మంచిగా చూడాలన్న ఒక మంచి ఫీల్ వస్తుందనమాట. సో, లైట్ అనేది ఎలా అయినా తప్పనిసరి. అలాగే ఒక్కొక్క టీవీకి ఒక్కొక్క ఫీట్ డిసైడ్ చేయబడుంది. అంటే టీవీ ఇంచ్ సైజుని బట్టి. అది 32 ఇంచ్ అయితే 3.5 ఫీట్ దూరంలో కూర్చొని చూడటం మంచిది. అలానే 43 ఇంచ్ అయితే 4.3 ఫీట్, అలాగే 50 ఇంచ్ అయితే 5.0 ఫీట్, అలాగే 55 ఇంచ్ అయితే 5.5 ఫీట్, అలాగే 60 ఇంచ్ అయితే 6 ఫీట్, అలాగే 70 ఇంచ్ అయితే 7 ఫీట్. అలా ఎన్ని ఇంచెస్ టీవీని చూస్తున్నామో దాన్ని బట్టి అంత ఫీట్ మనం దూరంగా కూర్చొని చూడటం వల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకొని మనం ఈసారి టీవీ చూసేటప్పుడు దానికి తగ్గ దూరంలో కూర్చొని చూద్దాం.